కాళీశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు విద్యా సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. కాశీపట్టణంలో బాల సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. జ్ఞాన సరస్వతి కన్నా ప్రకటనమైనటువంటి సరస్వతీ స్వరూపం చాలా చాలా గొప్పది. అందుకే గౌతమేశ్వర స్వామి దేవాలయం మందని వెడితే గౌతమేశ్వర స్వామి దేవాలయంలో నిలబడి వీణ వాయిస్తూ కుడి చేతిలో పైన జపమాల పట్టుకుని ఉన్నటువంటి సరస్వతి దేవాలయం ఉంది గౌతమేశ్వరుడి దగ్గర. అంటే ఈ క్షేత్రాలు ఎంత సరస్వతి స్వాధీనంతో ఎంతమంది మహానుభావుల పుట్టుకొక కారణమైన క్షేత్రాలో మనకు అర్థమవుతుంది. అటువంటి కాళేశ్వరంలో సరస్వతి అంతర్వాహిని. అటువంటి చోట పుష్కరాలు వచ్చినప్పుడు కాళేశ్వరంలో స్నానం చేసి స్వామిని సేవించగలగడం అంటే వాడు ఎంత పెట్టి ఉండాలి. పరమశివుని యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు కమలాలయ, ఆ కమలాలయ క్షేత్రమైనటువంటి తిరువారూరులో త్యాగరాజేశ్వరుడయ్యాడు. రాజశబ్దము రంజకత్వం, ప్రకృతిం రంజకత్వానాం. ఈ సమస్త భూతములు సంతోషాన్ని పొందుతాయంటే శివుడి వల్ల సంతోషాన్ని పొందుతాయి. సంతోషమన్న భావన ఆయన ఇస్తాడు. శంకర, శం అంటే సుఖం, శం కరోతి ఇది శంకర, సుఖమన్న భావన ఇచ్చేవాడు శంకరుడు. కాబట్టి రాజ కాదు, యోగిరాజ, ఏ కదలికలు లేకుండా అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి. అనేకముగా కనపడుతున్నవన్నీ ఒకటిగా అంతర్ముఖత్వంలో ఏర్పడిపోయి అద్వితీయమై ఒకటిగా నిలబడిపోగలిగినటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని ఎవరిస్తారంటే పరమశివుడిస్తాడు. అందుకే ఆయనకి యోగిరాజా అని పేరు. అందుకే మఠం వేసుకుని ఇలా కూర్చొని 2 బాహువులు కింద పెడతాడు. 2 పాత్రలు ఇలా పట్టుకుని చంద్రుడి నుంచి పడుతున్నటువంటి అమృతధార ఎత్తి ఇలా ఒక చేత్తో పోసుకుని మళ్ళీ ఇలా పెడతాడు. ఈ పాత్ర ఎత్తి మళ్ళీ ఇలా పోసుకుంటాడు, మళ్ళీ ఇలా పెడతాడు, మళ్ళీ ఈ పాత్ర ఎత్తి ఇలా పోసుకుంటాడు. 2 చేతులు తొడల మీద పెట్టుకుంటాడు. అర్ధనిమీలిత నేత్రాలతో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అమృతధారల చేత యోగి తడిసిపోతూ ఉంటాడు. అలా తడిసిపోగలిగినటువంటి యోగిగా కూర్చోగలిగిన అదృష్టాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి నేనే. అందుకే యోగిరాజు. అందుకని త్యాగరాజ, రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే ఆయన సమస్త లోకములకు రంజకత్వం ఇవ్వగలిగిన రాజు, అందుకని రాజు. ఆయనే యోగిరాజు, యోగమును ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనే మోక్షప్రదాత చంద్రశేఖరుడు. కాబట్టి అటువంటి స్థితిని పొందినవాడను నేను అని చెప్పడం కోసమే త్యాగరాజస్వరూపమై ఉన్నాడు. మరి త్యాగరాజు అన్న పేరుతో కమలాలయంలో ఎందుకున్నాడు? కమలాలయ, అమ్మవారు ఉందంటే సరస్వతీ లక్ష్మణుల చేత సేవింపబడుతోంది. మరి కమలాలయంలో త్యాగరాజు ఎందుకు అంటే ఆయన ఏ కమలాలయంలో ఉంటాడు అంటే భక్తుల హృదయ కమలాలయములందు ఉంటాడు.